సత్యసాక్షి అనుదిన మన్నా ద్వారా మీ అందరికీ శుభోదయం. నేటి యొక్క సూచన మాట యోహాను సువార్త 14:27 నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను. కుమార కుమార్తె ప్రభు అయిన యేసు ప్రభువారు ఆయన పరలోకముకు వెళ్ళక ముందు తన శిష్యులతో ఓ సుదీర్ఘమైన ప్రసంగము యోహాను సువార్త 13 నుంచి 17 వరకు చూస్తాం. ముఖ్యంగా మనము చదివిన 14 చూస్తున్నప్పుడు వారిలో ఒక కలవరం అంట. అందుకే ప్రభు యేసు అంటారు, మెరుదియాను కలవరపడనీయద్దు. ఫిలిప్ ప్రశ్న ఏంటంటే, ప్రభా నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అని అలా సమాధానం ఇస్తూ అని అంటున్న మాట, నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను. ఈ లోకంలో నిజమే చాలా అసంతృప్తమైన పరిస్థితులు మనం చూస్తూ ఉంటాము. చాలా వ్యతిరేకమైన సంఘటనలు మనం ఎదుర్కొంటూ ఉంటాం. కానీ కుమార్తె దేవుని యొక్క భరోసా ఏంటి అంట, నా శాంతిని మీకు అనుగ్రహిస్తాను. ఒకవేళ మనం ఈ దినాన మన జీవన పరిశీలన చేసుకున్నప్పుడు మనకు చాలా భరోసమైన పరిస్థితులు మనం ఉంటాం. నీకెందుకు నేను ఉన్నాను కదా, నేను నీకు సహాయం చేస్తాను కదా, ఇలా కదా అలా కదా అని చాలామంది చెప్తుంటారు. కానీ చివరకు మనం అశాంతానికి గురవుతామేమో, లేదా కొన్ని పరిస్థితులు ఆనందంగా కల్పిస్తా అనుకుంటే కానీ ఈ లోకం చివరికి మనను మన యొక్క స్థితిగతులు మార్చివేసి దీని స్థితికి నెట్టివేస్తుందేమో. అందుకే ప్రభు అంటున్నాడు, నా శాంతి. ఆయన శాంతి ఏంటి అంట, దేవుని యొక్క ఆత్మ. దేవుని ఆత్మతో ఎవరైతే బలపడతారో, ఆ ప్రేరణతో ముందుకు వెళ్తారో దేవుడు వారికి సహాయకుడిగా ఉంటాడు. ఆయన వారిని నడిపిస్తాడు. ఇదేనా ప్రసంగమా? దేవుని ఆత్మ పొందుకో, ఆయన శాంతిని అనుగ్రహించబడుతుంది. నీ జీవితము దీవించబడుతుంది. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా ఘనమైన దేవా, నీకున్నారు ఈ ఉదయకాల సమయంలో నీ కుమార్తెలను నీ పాద సముఖం తీసుకొస్తున్నాం ప్రభా. నీ వాక్యం సెలవిచ్చిన ప్రకారము వారిలో ఉన్న ప్రతి ఒక్క అశాంతి తీసివేయండి, ఆందోళన తీసివేయండి. అయినా వారికి ఉన్న ప్రతి ఒక్క వ్యతిరేకత తొలగించండి. నీ కృపాక్షలు నింపి బలపరచండి. నీ మహిమలో వారిను ధైర్యపరిచి ఏదైతే అడుగుతున్నారో వాటినైనా అభివృద్ధి చేసి బలపరచమని ఏస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభుని నమ్ముకుంచండి, ఆయన పట్ల గొప్ప కార్యం చేయను గాక. ఆమేన్.